హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వృశ్చిక రాశి వారు, ఈ వీడియో మీ ఫోన్లో ఊరికే కనిపించలేదమ్మా. మీరు యూట్యూబ్ చూస్తుంటే యాదృచ్ఛికంగా వచ్చేసిన వీడియో అస్సలు కాదిది. దేవుడి నిర్ణయం లేకుండా ఒక ఆకు కూడా కదలదు అంటారు కదా. సరిగ్గా అలాగే గత కొంతకాలంగా మీ లైఫ్లో జరుగుతున్న ఎన్నో విచిత్రమైన సంఘటనలకు, మీరు లోపల అనుభవిస్తున్న నరకానికి అసలు కారణమేంటో మీకు చెప్పడానికే ఈ వీడియో మీ దాకా వచ్చింది. మీకు తెలియకుండానే మీ సొంత వాళ్ళు, మీరు ప్రాణంగా నమ్మిన వాళ్ళు, మీకు ఎంతో క్లోజ్గా ఉండేవాళ్ళు మీ ఎదుగుదలను అడ్డుకోవాలని ఎంతగా ట్రై చేశారో తెలిస్తే మీరు నిజంగా షాక్ అయిపోతారు. మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఒక పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మీ పతనాన్ని చూడాలనుకున్న వాళ్ళే ఇప్పుడు ప్రాణభయంతో వణికిపోతున్నారు. అవునమ్మా, మీరు వింటున్నది నిజమే. ఎందుకు అంటే, మీ లైఫ్లో ఒక అద్భుతమైన దైవశక్తి ఇప్పుడు మేల్కొంది. వాళ్ళు మీ మీద చేసిన ప్రతి కుట్ర ఇప్పుడు వాళ్ళ వైపే రివర్స్ అవుతోంది. వాళ్ళు తవ్విన గోతిలో వాళ్ళే పడిపోతున్నారు. అయితే మీరు తెలియక ఒకే ఒక్క చిన్న తప్పు చేస్తే మాత్రం ఈ పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చే ప్రమాదం ఉంది. చివర్లో నేను చెప్పే ఆ చిన్న పరిహారం, ఆ రెమెడీ తెలుసుకుంటే మీ శత్రువుల ఆట ఇక లైఫ్ లాంగ్ ముగిసిపోతుంది. అది చెయ్యకపోతే మాత్రం జీవితాంతం వాళ్ళ వల్ల మీరు బాధపడాల్సి వస్తుంది. అసలు మీ మీద వాళ్ళు ప్రయోగించిన ఆ అదృశ్య శక్తి ఏంటో, ఎందుకు వాళ్ళిప్పుడు వణికిపోతున్నారో తెలుసుకోవాలనుందా? ముందుగా మీ మనస్తత్వం గురించి నేను ఒక్క మాట చెప్పాలమ్మా. మీ గురించి నాకు చాలా బాగా తెలుసు. వృశ్చిక రాశి వాళ్ళు అంటేనే చాలా మంచివాళ్ళు. ఎవ్వరికీ ఎలాంటి హాని తలపెట్టని స్వభావం మీది. ఎవరైనా కష్టాల్లో ఉంటే మీ జేబులో ఉన్నది మొత్తం తీసి ఇచ్చేంత జాలిగుండె మీది. మీరు ఎవరినైనా నమ్మితే వాళ్ళ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా అస్సలు వెనుకాడరు. అవతలి వాళ్లకు సాయం చేయడానికి మీ పనులు పక్కన పెట్టుకుని మరీ పరిగెడతారు. కానీ తిరిగి మీకు దక్కిందేంటో మీరే ఒక్కసారి గుండెల మీద చెయ్యి వేసుకుని ఆలోచించండి. నమ్మక ద్రోహం, వెన్నుపోటు, అవమానాలు ఇవే కదా మీకు మిగిలాయి. మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్మారో, ఎవరి కోసమైతే మీ విలువైన టైంని, కష్టపడి సంపాదించిన డబ్బుని ధారపోసారో వాళ్లే మీ పునాదులు కదిలించడానికి ట్రై చేశారు. మీ ఎదుగుదలను చూసి వాళ్ళు లోపల కుమిలిపోయారు. మీరు సంతోషంగా ఉండటం, మీ కుటుంబం నవ్వుతూ ఆనందంగా ఉండటం వాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. అందుకే వాళ్ళు నేరుగా మీ ముందుకు వచ్చి మిమ్మల్ని ఎదుర్కోలేక మీ వెనక నుండి మీ మీద భయంకరమైన కుట్రలు పన్నారు. అయితే వాళ్ళు మీ మీదకి ఎలాంటి అస్త్రాలు ప్రయోగించారో తెలిస్తే మీ రక్తం మరిగిపోతుంది. వాళ్ళు మీ మీదకి పంపింది మామూలు కోపము, అసూయనూ కాదమ్మా. చేతబడి, నరఘోష, దిష్టి లాంటి అత్యంత భయంకరమైన నెగిటివ్ ఎనర్జీలను మీ మీదకి ఉసిగ్గొరిపారు. ఇవన్నీ కేవలం మూఢనమ్మకాలు అని, ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఎవరు నమ్ముతారు అని కొందరు అనొచ్చు. ఇవన్నీ కేవలం జ్యోతిష్యపరంగా చెప్పే మాటలే కదా అని కొట్టిపారేయచ్చు. కానీ మీ లైఫ్లో సడన్గా జరిగిన మార్పులు, మీరు అనుభవించిన ఆ మానసిక క్షోభ చూస్తే ఇవన్నీ అక్షరాలా నిజమే అని మీకు కూడా మనసులో బలంగా అనిపించే ఉంటుంది కదా. సైన్స్కి అందని కొన్ని అదృశ్య శక్తులు మన చుట్టూ ఉంటాయని మీ సొంత అనుభవాలు మీకు నేర్పాయి. అసలు మీ ఇంట్లో, మీ లైఫ్లో ఎలాంటి భయంకరమైన లక్షణాలు కనిపించాయో, అవి మీ ప్రశాంతతను ఎలా దూరం చేశాయో నేనిప్పుడు చెప్తాను. వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. గత కొంతకాలంగా మీ పనులన్నీ సడన్గా ఎందుకు ఆగిపోతున్నాయో మీరెప్పుడైనా గమనించారా? అంతా సవ్యంగానే జరుగుతోంది. రేపు ఉదయానికల్లా ఈ పని అయిపోతుంది, మన కష్టాలన్నీ తీరిపోతాయి అనుకున్న ప్రతిసారి లాస్ట్ మినిట్లో ఏదో ఒక అడ్డంకి వస్తుంది. ఆ పని అక్కడికక్కడే ఆగిపోతుంది. చేతికి అందాల్సిన డబ్బులు పక్కవాళ్ల పాలవుతాయి. మీరు ఎంత కష్టపడినా, పగలు రాత్రి నిద్ర లేకుండా రక్తాన్ని చెమటగా మార్చి పనిచేసినా ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఏమాత్రం దక్కడం లేదు. డబ్బైతే ఎలాగోలా వస్తుంది, కానీ ఏ దారిలో వస్తోందో అంతకంటే పెద్ద దారిలో ఖర్చయిపోతోంది కదండి. ఇంట్లో ఒక 10 రూపాయలు కూడా నిలవడం లేదు. వచ్చిన డబ్బు వచ్చినట్లుగానే హాస్పిటల్స్కి లేదా ఇంట్లో ఏవో సడన్ రిపేర్లకి, అనవసర ఖర్చులకి పోతోంది. మీరు ఎవరికో డబ్బులు అప్పుగా ఇస్తారు, వాళ్ళు తీర్చరు. కానీ మీరు తెచ్చిన అప్పుల బాధలు విపరీతంగా పెరిగిపోయి సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితులు ఎదురయ్యాయి. మీ జాతకంలో గ్రహాలు మంచి పొజిషన్లో ఉన్నా, మీ ప్రయత్నంలో ఎలాంటి లోపం లేకపోయినా ఎందుకిలా జరుగుతోందో మీకు అస్సలు అర్థం కావడం లేదు. దీని వెనుక ఉన్న ఆ చీకటి రహస్యం, వాళ్ళు మీ ఇంట్లోకి పంపిన ఆ నెగిటివ్ ఎనర్జీ గురించి తెలిస్తే మీరు మీ చెవులను మీరే నమ్మలేరు.
డబ్బు విషయం పక్కన పెడితే మీ ఇంట్లో జరుగుతున్న గొడవలు మిమ్మల్ని పూర్తిగా మానసికంగా కుంగదీస్తున్నాయి కదమ్మా. నిన్నటి వరకు ఎంతో అన్యోన్యంగా ఉన్న భార్యాభర్తల మధ్య లేదా తల్లిదండ్రులు పిల్లల మధ్య చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నాయి. ఎందుకు అరుస్తున్నారో, ఒకరి మీద ఒకరు ఎందుకు కోపగించుకుంటున్నారో ఎవరికీ తెలియదు. ఇంట్లోకి అడుగు పెట్టగానే ఏదో తెలియని ఒక నెగిటివ్ ఫీలింగ్, ఒక పెద్ద బండరాయిని మీ గుండె మీద పెట్టినట్లు అనిపిస్తుంది. బయట ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో చాలా ప్రశాంతంగా నవ్వుతూ ఉండే మీరు ఆ గడప దాటి ఇంట్లోకి రాగానే ఒక రకమైన చిరాకు, అశాంతి, కారణం లేకుండానే ఇంట్లో వాళ్ళ మీద అరుస్తున్నారు. ఇదంతా మీ ఇష్ట ప్రకారం, మీ నేచర్ ప్రకారం జరగడం లేదు. మీ ఇంట్లో ఎవరో కావాలని సృష్టించినా, మీ ఇంట్లో పెట్టిన ఆ నెగిటివ్ ఎనర్జీ వల్లే ఇదంతా జరుగుతోంది. కానీ ఈ నెగిటివ్ ఎనర్జీ మీ శారీరక ఆరోగ్యం మీద, మీ నిద్ర మీద ఎంత భయంకరమైన ప్రభావం చూపిస్తోందో వింటే మీరు వణికిపోతారు. రాత్రిపూట మీకసలు నిద్ర సరిగ్గా పడుతోందా? ఒక్కసారి ఆలోచించండి. అర్ధరాత్రి సడన్గా 2 లేదా 3 గంటల టైంలో మెలకువ రావడం, ఎవరో మీ పక్కన నిలబడినట్లు అనిపించడం, లేదా ఏదో తెలియని భయం మిమ్మల్ని వెంటాడడం జరుగుతుందా? కళ్ళు మూసుకుంటే చాలు పాములు మీ మీదకు వస్తున్నట్లు, చనిపోయిన వాళ్ళు మీతో మాట్లాడుతున్నట్లు, లేదా ఎత్తైన కొండల మీద నుండి కింద పడిపోతున్నట్లు భయంకరమైన పీడకలలు వస్తున్నాయా? ఈ కలల వల్ల ఉదయం లేవగానే ఏమాత్రం ఉత్సాహం ఉండదు. ఏదో ఒక విపరీతమైన అలసట, రోజంతా ఏ పని చేయాలనిపించని ఒక భయంకరమైన బద్ధకం మిమ్మల్ని ఆవహిస్తుంది. మీకు తెలియని ఒక అదృశ్య భారం మీ భుజాల మీద ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే వీటన్నింటికీ మించి మీ శత్రువులు మీ శరీరారోగ్యం మీద చేసిన ప్రయోగం గురించి తెలిస్తే మీ గుండె ఆగిపోయినంత పనవుతుంది. నిన్న మొన్నటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్న మీకు సడన్గా హెల్త్ ఇష్యూస్ రావడం మొదలయ్యాయి. ఒళ్ళు నొప్పులు, విపరీతమైన నీరసం, తల తిరగడం లాంటివి తరచుగా వస్తుంటాయి. మీరు భయపడి పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళి ఎన్ని వేలు ఖర్చు పెట్టి టెస్టులు చేయించినా రిపోర్ట్స్ అన్నీ నార్మల్ అనే వస్తాయి. డాక్టర్లేమో మీకు ఏ రోగమూ లేదు అంటారు. కానీ మీరు మాత్రం లోపల ఏదో తెలియని అనారోగ్యంతో, నరకయాతనతో బాధపడుతూనే ఉంటారు. ఎన్ని మందులు వాడనా కనీస ప్రయోజనం ఉండదు. ఇదంతా మెడికల్ ప్రాబ్లం కాదమ్మా. మీ శత్రువులు మీ మీద చేసిన ప్రయోగాల వల్ల మీ శరీరంలోకి ప్రవేశించిన అదృశ్యమైన విషం. ఈ లక్షణాలన్నీ మీలో కనిపిస్తున్నాయంటే వాళ్ళ ప్రయోగం సక్సెస్ అయిందని అర్థం. కానీ ఇక్కడే ఒక అద్భుతం జరిగింది. ఇప్పుడు సీన్ పూర్తిగా అడ్డం తిరిగింది. మీ శత్రువులు కలలో కూడా ఊహించని ఒక పరిణామం ఇప్పుడు స్టార్ట్ అయింది. అదేంటో వింటే ఆశ్చర్యంతో మీ కళ్ళు పెద్దవవుతాయి. చూడనమ్మా, మీరు నిజంగా వృశ్చిక రాశి వారైతే, నేనిప్పుడు చెప్పిన ఈ లక్షణాలన్నీ మీ లైఫ్లో నిజంగానే జరుగుతుంటే, ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే, దయచేసి కింద కామెంట్స్లో ఓం నమఃశివాయ అని తప్పకుండా రాయండి. ఆ పరమశివుని కరుణా కటాక్షాలు మీకు లభించి మీ కష్టాలన్నీ ఈ క్షణమే తీరిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భగవంతుని పేరు తలచుకోవడం వల్ల మన చుట్టూ ఒక గొప్ప పాజిటివ్ ఆరా ఏర్పడుతుంది. దయచేసి ఈ వీడియోను ఇక్కడితో ఆపేయకండి. చివరి వరకు ఓపికగా తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరిలో నేను చెప్పబోయే ఆ రహస్య పరిహారం చాలామంది పెద్ద పెద్ద జ్యోతిష్కులకు కూడా తెలియదు. అది చేస్తే మీ లైఫ్ రాత్రికి రాత్రే ఎలా మారిపోతుందో తెలుసుకోవాలని మీకు లేదా? ఇప్పటి వరకు మీరు ఎంతో బాధపడ్డారు. మీ కన్నీళ్లను మీరే తుడుచుకున్నారు తప్ప ఎవరూ పట్టించుకోలేదు. మీకు హెల్ప్ చేయడానికి సొంత వాళ్ళు కూడా ముందుకు రాలేదు. కానీ ఒక దైవశక్తి మాత్రం మిమ్మల్ని అహర్నిశలు గమనిస్తూనే ఉందమ్మా. మీ శత్రువులు మీ మీద చేసిన ప్రయోగాలు, వాళ్ళ కుట్రలు, మీ ఇంట్లోకి పంపిన ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా ఇప్పుడు ఒక బూమెరాంగ్ లాగా మళ్ళీ వాళ్ళకే రివర్స్ అవుతోంది. అవును, మీరు విన్నది అక్షరాల 100% నిజం. ఈ సృష్టిలో ఒక గొప్ప నియమం ఉండండి. అదే కర్మ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం ఎవరైతే ఎదుటివారికి అకారణంగా హాని తలపెడతారో ఆ హాని వడ్డీతో సహా వాళ్ళకే తిరిగి వెళ్తుంది. ఇప్పుడు మీ శత్రువుల పరిస్థితి కూడా అచ్చం అలాగే ఉంది. వాళ్ళు మీ మీదికి వదిలిన బాణం గాలిలో వెనక్కి తిరిగి వాళ్ళ గుండెల్లోకే దూసుకుపోతుంది. అందుకే వాళ్ళిప్పుడు భయంతో వణికిపోతున్నారు. వాళ్ళకి ఏం జరుగుతోందో వాళ్ళకే అర్థం కావడం లేదు. అసలు ఈ అద్భుతం ఎలా జరిగిందో, దేవుడు మీ పక్షాన ఎలా నిలబడ్డాడో తెలిస్తే మీ రోమాలు నిక్కబొడ్డుపోతాయి. వృశ్చిక రాశికి అధిపతి ఎవరో తెలుసా? కుజుడు. నవగ్రహాలలో కుజుడంటేనే అగ్ని, మహాధైర్యం, పోరాట పటిమ,
దేవతలకు సేనాధిపతి. ఒక అగ్నిగోళం లాంటి వృశ్చిక రాశి వారి మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేస్తే ఆ అగ్నిలో పడిన చిన్న చెత్త కాగితంలాగా అవి కాలి బూడిదైపోవాల్సిందే. స్టార్టింగ్లో మీ శత్రువులు మీ మీద నెగిటివ్ ఎనర్జీ పంపినప్పుడు వాళ్ళకి కొంత సక్సెస్ వచ్చినట్లు అనిపించవచ్చు, మీకు కొన్ని కష్టాలు ఎదురై ఉండొచ్చు. కానీ అది కేవలం మీ సహనాన్ని, మీ భక్తిని టెస్ట్ చేయడానికి దేవుడు ఆడిన ఒక చిన్న నాటకం మాత్రమే. ఎప్పుడైతే మీరు తట్టుకోలేక కన్నీళ్లతో దేవుడి ముందు నిలబడి వేడుకున్నారో, ఎప్పుడైతే మీ ఓపిక నశించిపోయి మీ గుండె రోదించిందో, అప్పుడు ఆ కుజ భగవానుడు మేల్కొన్నాడు. మీ జాతకంలో దాగి ఉన్న ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి ఇప్పుడు ఉగ్ర రూపంతో యాక్టివేట్ అయింది. ఈ శక్తి ఎలాంటిదంటే మీ మీదికి వచ్చే నెగిటివ్ ఎనర్జీని ఒక అద్దంలాగా వెనక్కి తిప్పి కొడుతుంది. దీనివల్ల మీ శత్రువుల ఇళ్లల్లో ఇప్పుడు అసలైన కల్లోలం మొదలైంది. వాళ్ళ లైఫ్లో ఇప్పుడు ఏం జరుగుతోందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. మీకు రాత్రుళ్ళు నిద్ర లేకుండా చేసిన వాళ్ళు ఇప్పుడు అర్ధరాత్రి భయంతో చెమటలు పట్టి ఉలిక్కిపడి లేస్తున్నారు. మీ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసి మీరు రోడ్డున పడాలని కోరుకున్న వాళ్ళు ఇప్పుడు ఊహించని నష్టాలతో అప్పుల కూపంలో కూరుకుపోతున్నారు. మీ ఇంట్లో చిచ్చు పెట్టి గొడవలు సృష్టించిన వాళ్ళ ఇళ్లల్లో ఇప్పుడు ప్రశాంతత కరువై ఒకరినొకరు అనుమానించుకుంటూ కొట్టుకొని చేస్తున్నారు. ఇదంతా మీరు చేసిన పని కాదు, మీరు ఎవరికీ శాపాలు పెట్టాల్సిన అవసరం కూడా లేదమ్మా. ఆ దైవశక్తి వాళ్ల కర్మలకిస్తున్న కఠినమైన శిక్ష ఇది. వృశ్చిక రాశి వాళ్ళకి సహజంగానే ఒక అద్భుతమైన సిక్స్త్ సెన్స్ ఉంటుంది. మీకు జరగబోయేది ముందే ఊహించగల శక్తి మీకు పుట్టుకతోనే దేవుడిచ్చాడు. కానీ మధ్యలో వచ్చిన ఈ నెగిటివ్ ఎనర్జీ, ఆ శత్రువుల ప్రయోగాల వల్ల మీ మనసు కొన్నాళ్లు మొద్దుబారిపోయింది. ఇప్పుడు ఆ మబ్బులన్నీ క్రమక్రమంగా తొలగిపోతున్నాయి. పరమశివుని కరుణ, ముఖ్యంగా కాలభైరవుని కటాక్షం మీ మీద పడటం మొదలవుతోంది. అసలు ఈ కాలభైరవుడు మీ లైఫ్లోకి సడన్గా ఎలా వచ్చాడు? ఆయన రాకతో మీ శత్రువుల గుండెల్లో ఎందుకు రైళ్లు పరుగు పెడుతున్నాయో తెలుసా? సాక్షాత్తు ఆ పరమశివుని రౌద్ర రూపమే కాలభైరవ స్వామి. ఈ సృష్టిలో కాలానికి, కర్మకు ఆయనే ఏకైక అధిపతి. వృశ్చిక రాశి వాళ్ళు తమ మనసులో ఏ కల్మషం లేకుండా, ఎవరికీ ద్రోహం చేయకుండా ఉంటారు కాబట్టి వాళ్ళకి కాలభైరవుని రక్షణ ఎప్పుడూ అదృశ్య రూపంలో ఉంటుంది. మీ కన్నీరు నేల మీద పడిన ప్రతిసారి ఆ కాలభైరవుని ఆగ్రహం మీ శత్రువుల మీద రెట్టింపవుతూ వచ్చింది. మీ శత్రువులు కేవలం ఒక సామాన్యుణ్ణి మోసం చేయలేదు, శివుని బిడ్డలాంటి మిమ్మల్ని ఏడిపించారు. దానికి మూల్యం వాళ్ళిప్పుడు ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ చెల్లించుకుంటున్నారు. కుజుడికి అధిదేవత అయిన సుబ్రహ్మణ్య స్వామి తన వేలాయుధంతో మీ చుట్టూ ఒక మహారక్షణ వలయాన్ని ఏర్పరిచాడు. అలాగే ఉగ్ర నరసింహస్వామి తన భయంకరమైన రూపంతో మీ మీదకు వస్తున్న దుష్టశక్తులను గుమ్మం బయటే అడ్డుకుంటున్నాడు. ఇదంతా మీకు కంటికి కనిపించకుండా జరుగుతున్న ఒక మహా ఆధ్యాత్మిక యుద్ధం. ఈ యుద్ధంలో గెలుపు 100% మీదే. కానీ ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రక్షణ వలయం లైఫ్ లాంగ్ ఉండాలంటే, శత్రువుల ఆట పూర్తిగా ముగిసిపోవాలంటే మీరు స్వయంగా చేయాల్సిన ఒక అత్యంత కీలకమైన పని ఉంది. ఆ పని చేయకపోతే మాత్రం మీ చుట్టుపక్కల పొంచి ఉన్న ఈ నెగటివ్ ఎనర్జీ మళ్ళీ మీరు ఏమరుపాటుగా ఉన్నప్పుడు మీ మీద గాడి చేసే ఛాన్స్ ఉంది. ఆ పని ఏంటి, ఆ పవర్ఫుల్ పరిహారం ఏంటి అనేది నేనిప్పుడు పూసగుచ్చినట్లు వివరంగా చెప్తాను. చాలా శ్రద్ధగా వినండి. ఇది వినడానికి చాలా చిన్న పరిహారమే కావచ్చు, కానీ దీని వెనుక ఉన్న శక్తి అంతా ఇంతా కాదమ్మా. మీకు వీలైనంత దగ్గరలో ఉన్న ఏదైనా పాత శివాలయానికి లేదా కాలభైరవ స్వామి గుడికి మీరు వెళ్ళాలి. ముఖ్యంగా ఈ పరిహారం మంగళవారం లేదా ఆదివారం సాయంత్రం వేళ, అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత చీకటి పడుతున్న టైంలో వెళ్ళడం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ సంధ్యా సమయంలోనే కాలభైరవుని శక్తులు అత్యంత పవర్ఫుల్గా ఉంటాయి. గుడికి వెళ్ళేటప్పుడు మీరు ఎప్పుడూ ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. మీ వెంట కొద్దిగా నల్ల నువ్వులు, స్వచ్ఛమైన గానుగ పట్టిన నువ్వుల నూనె, 2 కొత్త మట్టి ప్రమిదలు తీసుకెళ్ళండి. ఈ పరిహారం చేసేటప్పుడు మీ మనసులో ఎవరిపైనా పగ, ప్రతీకారం అస్సలు ఉండకూడదు. వాళ్ళు నాశనమైపోవాలి దేవుడా అని మీరు కోరుకోకూడదు. ఎందుకంటే దేవుడికి తెలుసు ఎవరికి ఏ శిక్ష వెయ్యాలో. కేవలం మీ రక్షణ కోసం, మీ కుటుంబ క్షేమం కోసం మాత్రమే మీరు దేవుడిని వేడుకోవాలి. ఆ గుడి ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే మీలో ఒక తెలియని ప్రశాంతత, మీ శరీరంలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ మొదలవ్వాలి. ఆ తర్వాత మీరు చేయాల్సిన అద్భుతమైన పనేంటో తెలుసా? కాలభైరవ స్వామి సన్నిధిలో లేదా ఆ శివుని ముందు ఆ 2 కొత్త మట్టి ప్రమిదలు పెట్టి అందులో మీరు ఇంటి నుండి తెచ్చిన స్వచ్ఛమైన నువ్వుల నూనె పొయ్యండి. ఆ నూనెలో కొద్దిగా నల్ల నువ్వులు వెయ్యండి.
2 ఒత్తులు వేసి పత్తితో చేసిన ఆ దీపాలను వెలిగించండి. దీపం వెలిగించిన తర్వాత కళ్ళు మూసుకొని 2 చేతులు జోడించి మీ మనసులో ఉన్న బాధనంతా ఆ స్వామికి ఏడుస్తూనే చెప్పుకోండి. అందులో ఎలాంటి తప్పు లేదు. దేవుడి ముందు ఏడిస్తే, స్వామి, నాకు తెలియకుండా ఎవరైనా నా మీద చెడు ప్రయోగాలు చేసి ఉంటే, నాకు శత్రువుల వల్ల ఏవైనా ఆటంకాలు వస్తుంటే, నా ఎదుగుదలను ఎవరైనా చూసి ఓర్వలేకపోతుంటే, వాటన్నింటినీ నీవే పారద్రోలి నాకు నా కుటుంబానికి అభయహస్తమిచ్చి రక్షణ కల్పించు తండ్రి అని మనసారా వేడుకోండి. ఆ తర్వాత అక్కడే గుడిలో ఒక పక్కన ఎక్కడైనా ప్రశాంతంగా కూర్చుని ఓం నమశివాయ అనే పరమ పవిత్రమైన మంత్రాన్ని 108 సార్లు కళ్ళు మూసుకుని ఎంతో ఏకాగ్రతతో జపించండి. ఈ మంత్రాన్ని మీరు చదువుతున్న ప్రతిసారి మీ శరీరంలో, మీ చుట్టూ ఉన్న గాలిలో ఒక బలమైన, కంటికి కనిపించని పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఆ ఎనర్జీ మీ మీద ఉన్న చేతబడి, నరఘోష లాంటి చీకటి శక్తులను ఎక్కడికక్కడే పటాపంచలు చేసి కాల్చి బూడిద చేస్తుంది. కానీ ఇక్కడితో ఈ పరిహారం పూర్తి కాలేదు. అసలైన రహస్యం ఇంకొకటుంది. దాన్ని కూడా మీరు కరెక్ట్గా పాటిస్తేనే దీని పూర్తి రిజల్ట్ మీకు దక్కుతుంది. సగం చేస్తే ప్రయోజనం ఉండదు కదండి. మీ మంత్రజపం పూర్తయిన తర్వాత గుడి ఆవరణంలో ఎక్కడైనా రావి చెట్టు ఉంటే ఆ చెట్టు మొదట్లో కొద్దిగా నీళ్లు పోసి నమస్కరించుకోండి. రావి చెట్టులో సాక్షాత్తు త్రిమూర్తులుంటారు. వాళ్ళ ఆశీస్సులు మీకు కవచంలా మారతాయి. ఆ రాత్రికి ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఏ ఆలోచనలు పెట్టుకోకుండా నిద్రపోండి. మరుసటి రోజు ఉదయం నిద్రలేగాని స్నానం చేసిన తర్వాత ఇంట్లో ఎవరితోనూ ఒక్క మాట కూడా మాట్లాడకముందే గుప్పెడు అన్నం లేదా కొన్ని బిస్కెట్లు తీసుకొని బయటికి వెళ్ళి కాకులకు ఆహారంగా వెయ్యండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కాకులు శనీశ్వరునికి వాహనాలు, అలాగే మన పితృదేవతలకు ప్రతిరూపాలు. కాకులు వచ్చి మీరు వేసిన ఆ ఆహారం తింటే మీ మీద ఉన్న కర్మదోషాలు, పితృదోషాలు, ఏళ్లబట్టి మిమ్మల్ని పట్టి పీడిస్తున్న శత్రుపీడలు అన్నీ ఆ క్షణమే గాల్లో కలిసిపోతాయి. ఈ చిన్న పరిహారాన్ని ఒక 3 వారాల పాటు, అంటే 3 మంగళవారాలు లేదా 3 ఆదివారాలు క్రమం తప్పకుండా ఒక్క వారం కూడా గ్యాప్ ఇవ్వకుండా చేసి చూడండి. ఆ తర్వాత మీ లైఫ్లో వచ్చే అద్భుతమైన మార్పులను చూసి మీకే మతిపోతుంది. ఎప్పుడో ఆగిపోయిన పనులు మళ్లీ విపరీతమైన స్పీడ్తో ముందుకు సాగుతాయి. మీ చెయ్యి జారిపోయి ఎక్కడో ఇరుక్కుపోయిన డబ్బు తిరిగి మీ చేతికి వస్తుంది. ఇంట్లో రోజూ జరిగే ఆ చిరాకులు, గొడవలు ఆగిపోయి ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. మీకు వచ్చే ఆ భయంకరమైన కలలు రావడం పూర్తిగా ఆగిపోయి ఒక చిన్న పిల్లాడిలాగా ప్రశాంతమైన నిద్ర పడుతుంది. వీటన్నింటికీ మించి మీ మీద కుట్రలు చేసిన శత్రువులు మీ దరిదాపుల్లోకి రావడానికి కూడా కలలో కూడా భయపడతారు. వాళ్ళకి అర్థమైపోతుంది, వీళ్ళకి ఏదో పెద్ద దైవశక్తి తోడుగా ఉంది, ఇక వీళ్ళని మనం ఏమీ చెయ్యలేము అని భయపడి పారిపోతారు. ఈ పరిహారం ఎంత శక్తివంతమైనదో, ఇది మీ లైఫ్ని ఎలా మలుపు తిప్పుతుందో మీరు ప్రాక్టికల్గా ఆచరిస్తే కానీ మీకు అర్థం కాదమ్మా. మీరందరూ నాకు సొంత కుటుంబ సభ్యుల లాంటి వాళ్ళు. మీ కష్టాలు చూసి నాకు కూడా మనసు తరుక్కుపోతుంది. ఇప్పటి వరకు మీరు ఎంత ఏడ్చారో, ఎంత నరకం అనుభవించారో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో అవన్నీ ఒక పీడకలలాగా మర్చిపోండి. ఆ చీకటి రోజులు పూర్తిగా ముగిసిపోయాయి. మీ లైఫ్లో ఒక అద్భుతమైన, వెలుగుతూ నిండిన కొత్త భవిష్యత్తు స్టార్ట్ కాబోతోంది. సాక్షాత్తు ఆ దేవుడే మీ బాధ్యతను తన భుజాల మీద వేసుకున్నాడు. ఇక మీదట మీరు దేనికి భయపడాల్సిన పనే లేదు. ఎంత పెద్ద శత్రువైనా సరే మీ వెంట్రుక కూడా పీకలేరు. మీ జాతకుల్లో ఉన్న అగ్నితత్వాన్ని, ఆ కుజశక్తిని కరెక్ట్ వేలో ఉపయోగించండి. ఎవరిపైనా పగ పెంచుకోకుండా కేవలం మీ లక్ష్యాల మీద, మీ ఎదుగుదల మీద, మీ కుటుంబం మీద మాత్రమే ఫోకస్ పెట్టండి. దైవం మీద మీకున్న విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ని కష్టాలొచ్చినా సరే వదులుకోకండి. మీరు ఎంత బలంగా దేవుణ్ణి నమ్ముతారో ఆయన అంత అదృశ్య రూపంలో మీ వెన్నంటి ఉండి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతాడు. మీ కన్నీళ్లకు తగిన మంచి ప్రతిఫలం దక్కే అదృష్ట సమయం వచ్చేసింది. ఇక మీ ముఖంలో బాధ వద్దు. ఒక మంచి కాన్ఫిడెన్స్తో కూడిన చిరునవ్వుతో ఈ కొత్త జీవితాన్ని ప్రారంభించండి. ఈ వీడియోలో నేను చెప్పిన విషయాలు మీ మనసుకు హత్తుకుంటే, మీ లైఫ్లో జరుగుతున్న సంఘటనలకు అద్దం పడుతున్నాయని మీకు మనస్ఫూర్తిగా అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల ఈ వీడియో యూట్యూబ్లో మరింత మంది బాధపడుతున్న వృశ్చిక రాశి వారికి చేరుకుంటుంది. వాళ్లకు కూడా ఒక దారి చూపించిన పుణ్యం మీకు దక్కుతుంది. మీ కుటుంబ సభ్యులు లేదా మీకు తెలిసిన ఫ్రెండ్స్లో వృశ్చిక రాశివారు ఎవరైనా ఉంటే వాళ్లకు కూడా ఈ వీడియోను వెంటనే వాట్సాప్లో షేర్ చేయండి.
వాళ్లకు కూడా ఈ అద్భుతమైన దైవ రహస్యం తెలియనివ్వండి. అలాగే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ప్రతిరోజు ఇలాంటి అద్భుతమైన ఆధ్యాత్మిక విషయాలు, మీ జీవితాన్ని మార్చే పవర్ఫుల్ జ్యోతిష్య విశ్లేషణలు మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. ఎప్పుడూ ధైర్యంగా ఉండండి. నమ్మకంతో ముందుకు అడుగు వేయండి. విజయం ఎప్పుడూ మీదే. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.